నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సంస్కృతి అంటే ఏమిటి? సంప్రదాయం అంటే ఏమిటి? ఆంగ్లంలో కల్చర్ అని అంటూ ఉంటారు. దానికి అర్థం ఏమిటి? దానికి సమానార్థక పదం సంస్కృతంలో ఉందా, తెలుగులో ఉందా? కల్చర్ అన్న పదానికి మన సంప్రదాయంలో చోటుందా అని ఒకరు అడిగారు. మన సంప్రదాయం అంటే సంస్కృతి అని అర్థం. కాబట్టి సనాతన ధర్మం అన్న సంస్కృతి అన్న అర్థం ఒకటే. సనాతనం అంటే ప్రాచీన, ధర్మం అంటే మనం చేసే పనులు, మనల్ని రక్షించే పనులు. అంటే అదే ప్రాచీన కాలం నుంచి మనల్ని రక్షిస్తూ ఉంది. అది మన సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటి? మన దేశ సంస్కృతి అంటే ఏమిటి? హిందూ మతం సంస్కృతి అంటే ఏమిటి? ఇతర దేశాల సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి అంటే ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, మారుతూ ఉంటుంది. అంతటా ఒకే రకమైన సంస్కృతి ఉండదు. మన సంస్కృతి ఏమిటి అని చూస్తే, భగవంతుడు మనల్ని సృష్టించాడు, రక్షిస్తాడు అని మనం విశ్వసిస్తాం. ఆయన ఎక్కడో వైకుంఠంలో మాత్రమే లేడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన లోపల బయట వ్యాపించి ఉంటాడు, అంతటా నిండి ఉంటాడు. ఆయన లేని చోటు లేదు అన్న నమ్మకమే మన సంస్కృతి. ఈ సంస్కృతి మనకు ఎలా వంటబడుతుంది అంటే, భగవంతుడి మీద ప్రేమ చూపించాలి. ప్రేమతో ఆయనకు తిరుమంజనం చేయిస్తాం, అలంకారాలు చేస్తాం, వస్త్రాలు ధరింపజేస్తాం, ప్రసాదాలు తయారు చేస్తాం, ఉత్సవాలు చేస్తాం. మన కుటుంబ పెద్దగా, తండ్రిలా, కొడుకులా ఎవరికి ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళు ఆయనతో మాట్లాడతారు, ఆడతారు, పాడతారు, ఆనందిస్తారు, కష్టం సుఖం చెప్పుకుంటారు. ఆయన కూడా మన మీద ప్రేమతో మనతో మాట్లాడతాడు, వింటాడు, ఆడతాడు, మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఇతర దేశాల్లోగా గాడ్ ఫియరింగ్ మన దగ్గర లేదు, గాడ్ లవింగ్ మాత్రమే ఉంది. ఇతర దేశాల్లో నువ్వు ఎవరు అని అడిగితే ఈ శరీరం అనే చెప్తారు, వాళ్ళ పేరు చెప్తారు ఫలానా అని. మన దేశంలో నువ్వు ఎవరు అంటే ఆత్మ అనే చెప్తారు. కొంతకాలం క్రితం దాకా కూడా ఎవరైనా పేరు అడిగితే శ్రీనివాసరావు, శ్రీనివాసాచారి అంటారు అనేవాళ్ళు తప్ప నేను శ్రీనివాసాచారి అని ఎవరు చెప్పుకునే వాళ్ళు లేరు. అంటే ఈ దేహాన్ని ఆ పేరుతో పిలుస్తున్నారు అన్న భావంలో, దేహానికంటే ఆత్మ వేరు అన్న భావనే మన సంస్కృతి. మనం ఏది చేసినా ఆత్మ ఉజ్జీవనం కోసం చేస్తాం, దేహం కోసం కాదు. దేహం ఈ జన్మ వరకే ఉంటుంది, ఆత్మ శాశ్వతం. మన పెద్దలు అలాగే చెప్పారు, అలాగే ఆచరించారు. ఆత్మ అనుకున్నప్పుడు దాన్ని ఉజ్జీవనం కోసం ఏం చేయాలి? అదే మనం చేస్తాం. ధ్యానం, యోగం, ఉపవాసం ఉండడం, ధర్మకార్యాలు చేయడం, మౌనవ్రతం పాటించడం, ఇవన్నీ ఈ జీవితం తర్వాత కూడా ఉండే ఆత్మ ఉజ్జీవనానికి ఉపకరిస్తుంది. ఆత్మ అనగానే ఈ జన్మ మాత్రమే కాదు, ఈ జన్మ తర్వాత కూడా ఉంటుంది అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ దేహం పడిపోయాక, అంటే వచ్చే జన్మలో కూడా మంచి జరగడం కోసం, మంచి చేయడం కోసం ఇప్పటి నుంచి ధర్మకార్యాలు చేస్తూ ఉంటాం. ప్రతి జన్మలో మంచి పనులు చేయాలని కోరుకుంటాం. సంస్కృతి కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసమే కాక ఆత్మ ఉజ్జీవించడం కోసం మాట్లాడాలి. అలాగే మన సంప్రదాయంలో కుటుంబం అంటే తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండడమే కుటుంబం. వివాహం అనేది ఒకసారి జరిగితే విడిపోవడం అంటూ ఉండదు. విడిపోవడానికి మన దగ్గర మంత్రాలు లేవు. జీవించి ఉన్నంత వరకు కలిసి ఉంటారు. ఏవైనా సమస్యలు వచ్చినా కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటారు. కలిసి ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తారు. తల్లి, తండ్రి కలిసి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి వివాహాలు చేయాలి. ఆ తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని చూడడం దాకా కూడా మన దేశంలో చేస్తూనే ఉన్నాం. అందువల్ల భార్యాభర్తలు విడిపోవడం మన సంస్కృతి కాదు. మన కుటుంబాలకు ఇతర దేశ కుటుంబాలకు చాలా తేడా ఉంది. మనం ఎందుకు సంపాదిస్తున్నాం అని ఇంకొక ప్రశ్న. ఇదే ఇతర దేశాల్లో అయితే ఏం చెప్తారు? సుఖంగా బతకడం కోసం అని చెప్తారు. మన దేశంలో సంపాదన ఎందుకు చేస్తున్నారు అంటే ధర్మకార్యం చేయడం కోసం సంపాదన చేస్తున్నాం.
సంపాదించిన ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి, ఆర్తులకు సహకరించాలి, పేదలను ఆదుకోవాలి, ఇవ్వడంలో ఆనందం పొందాలి అని శాస్త్రం చెప్తుంది. మన సంస్కృతిలో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ప్రస్తుత కాలంలో కాస్త మార్పులు వచ్చినా అది శాశ్వతం కాదు. మన సంస్కృతి నాగరికత చిన్నప్పటి నుంచి మనకేం నేర్పిస్తుంది? జీవులను హింసించకూడదు, ఇతరులను మాటలతో కూడా బాధించకూడదు, మనసులో అయినా ఎవరిని నిందించకూడదు అని నేర్పిస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ లాగా మన ధర్మం కోసం మనకు మనమే ఒక గీత గీసుకున్నాం. అది ఆంక్షలు పెట్టడానికి కాదు, మంచిని ఆచరించడానికి. ఆ గీతను దాటకుండా ఆ గీతకు కట్టుబడి ఉండాలి. మంచి కోసం గీయబడ్డ గీత కాబట్టి దానికి కట్టుబడి ఉండడమే మంచిది. దాన్ని దాటితే లా బ్రేక్ చేసినట్టు అవుతుంది, బోన్ కూడా బ్రేక్ అవుతుంది. ఒక కట్టుబాటుకి లోబడి ఉండడం మన సనాతన ధర్మం, మన సంస్కృతి. ఆ సనాతన ధర్మానికి మన పెద్దలు కట్టుబడి ఉండేవారు. మనము వారి మార్గంలోనే నడుద్దాం. వేసిన దారిలో వెళ్ళడం క్షేమంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.